గుడ్ మార్నింగ్. మనము లాస్ట్ క్లాస్ లో స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ గురించి డిస్కస్ చేసాం. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. దీనివల్ల మనకి వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అయ్యిందా డిక్రీజ్ అయ్యిందా అనేది తెలుస్తుంది. అయితే దీన్ని మనం ఎట్లా సెట్ చేస్తాము? రెండు బ్యాలెన్స్ షీట్ డేట్స్ తీసుకుంటాం. అంటే 2019 మార్చ్ 31 రోజు ఉన్నటువంటి బ్యాలెన్స్ షీటు, 2020 మార్చ్ 31 ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్ తీసుకొని అందులో ఆ బ్యాలెన్స్ షీట్ లో కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ ని మాత్రమే మనం గ్రహిస్తాం. అయితే ఇంతకుముందు లాస్ట్ క్లాస్ లో మీరు రాసుకున్న ప్రాబ్లం ప్రకారము కరెంట్ అసెట్స్ చూడండి, అసెట్స్ సైడ్ చూడండి, అంటే రైట్ సైడ్ చూడండి. కరెంట్ అసెట్స్ నే దీంట్లో తీసుకోవాలి మనం. కరెంట్ అసెట్స్ నే ఇందులో మనం గ్రహించాలి. ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఫిక్స్డ్ అసెట్స్ అని ఇచ్చాడు. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? ఫిక్స్డ్ అసెట్స్ అంటే లాంగ్ టర్మ్ అసెట్స్. అవి బిజినెస్ లో పర్మనెంట్ గా మనకు స్టేషన్ అయి ఉండేవి. వాటితో అవి కరెంట్ అసెట్స్ ఎట్టి పరిస్థితుల్లో కావు. ఫిక్స్డ్ అసెట్స్ కి ఏమొస్తాయి? ల్యాండ్, ప్లాంట్ అండ్ మెషినరీ, బిల్డింగ్, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్, ఇలాంటివి ఫిక్స్డ్ అసెట్స్ లో వస్తాయి. అలాగే నెక్స్ట్ చూడండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒక సంవత్సరం. అంటే మనం కరెంట్ అంటే అర్థం ఏంటి? విత్ ఇన్ ద ట్రేడింగ్ పీరియడ్. ట్రేడింగ్ పీరియడ్ అంటే ఏంటి? 1 year లో జరిగే సంఘటనలు, 1 year లోపల ప్రభావితమైనటువంటి ఆస్తుల గురించి రాస్తున్నాం ఇక్కడ. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇందులో రాదు, కరెంట్ అసెట్స్ లో రాదు. ఆ తర్వాత వర్క్ ఇన్ ప్రోగ్రెస్ చూడండి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఏంటి? ఏదైనా ఒక పని ఒక మల్టిపుల్ స్టేజెస్ లో, అంటే సపోజ్ ఏదైనా రా మెటీరియల్ ముడి సరుకు తెచ్చాము. మనం ఏం తెచ్చాము? ముడి సరుకు. ఈ ముడి సరుకుని ఫస్ట్ ఏం చేస్తాము? శుద్ధి చేస్తాము. శుద్ధి చేసిన తర్వాత దీన్ని మనము ఒక ప్రోడక్ట్ గా ఎండ్ ప్రోడక్ట్ తయారు చేస్తాము. అంటే ఎండ్ ప్రోడక్ట్ అంటే ఏంటి? సపోజ్ సబ్బు తయారు చేస్తున్నాం అనుకోండి, సోప్ తయారు చేస్తే ఫస్ట్ దీన్ని ఏం చేస్తాం? దీన్ని ముడి సరుకు పట్టుకొస్తాం. ముడి సరుకు పట్టుకొచ్చిన తర్వాత ఆయిల్ కలుపుతాము, గ్లిజరిన్ కలుపుతాము. ఇలా అన్ని కలిపిన తర్వాత హైడ్రాక్సైడ్స్ కలుపుతాం. ఇవన్నీ కలిపిన తర్వాత మనము ఈ మధ్యలో ఉండే స్టేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటాం. అంటే ఇది మన ఉత్పత్తిలో చాలా కీలకమైనది, ఉత్పత్తిలో భాగం ఇది. ఆ ఉత్పత్తిలో భాగము ఈ చేసిన తర్వాత సబ్బు తయారవుతుంది. సబ్బును మనం అమ్ముతాము, అది సంవత్సరమే అమ్ముతాం కాబట్టి అది కరెంట్ కేటగిరీలో వస్తుంది. కాబట్టి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేది మాత్రం మనం ఏం చేయాలి? కరెంట్ అసెట్స్ గా భావించాలి. సో ఇక్కడ చూడండి, కరెంట్ అసెట్స్ లో వర్క్ ఇన్ ప్రోగ్రెస్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో 2019లో ఎంత ఉంది? 80,000 ఉంది. 80,000 విలువ గల వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 2019 మార్చ్ కింద మనకి ప్రస్తుత ఆస్తి లాగా కరెంట్ అసెట్ లాగా ఉంది. 2020లో ఎంత ఉంది? అది 90,000 ఉంది. ఇప్పుడు చూడండి, 80,000 90,000 అంటే ఏమైంది? దీని విలువ 10,000 పెరిగింది. అంటే WC వర్కింగ్ క్యాపిటల్ ఇజ్ ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ కదా. ఇప్పుడు ఏమైంది? ఇది 10,000 పెరిగింది. కాబట్టి ఇది అలాగే ఉంది, యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. కరెంట్ లయబిలిటీ ప్రస్తుత అప్పుమానం అలానే ఉంది. ఇది పెరిగింది కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ పెరుగుతుంది. అయితే ఇక్కడ పెరిగింది కాబట్టి ఇంక్రీజ్ అని రాసాం కదా. ఇక్కడ ఇంక్రీజ్ దగ్గర ఓ 10,000 వేయండి, వేసి డాష్ పెట్టండి. డిక్రీజ్ అవ్వలేదు కాబట్టి డాష్ పెట్టండి. నెక్స్ట్ చూడండి, స్టాక్ ఇన్ ట్రేడ్. స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే ఏంటి? మన దగ్గర ఉన్న స్టాక్ ఏదైతే సరుకులు మనం రెగ్యులర్ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో మనం ఏదైతే స్టాక్ మన దగ్గర పెట్టుకుంటామో, అంటే మనం ఇంతకు సబ్బులు అన్నాం, తయారైన సబ్బులు మన దగ్గర ఎన్ని ఉన్నాయి? అది కూడా మనకు ఆస్తే కదా, వచ్చే సంవత్సరం అమ్ముకోవచ్చు కదా. ఆస్తే కాబట్టి స్టాక్ అండ్ ట్రేడ్ కూడా కరెంట్ అసెట్స్ లో వస్తుంది. దాన్ని ఎంత ఉంది? 2019లో 150,000 ఉంది.
ఓకే. ఆ తర్వాత 2020లో 2,25,000 ఉంది. ఇప్పుడు ఎంత పెరిగింది? 75,000 పెరిగింది. 75,000 ఎక్కడ పెరిగింది? కరెంట్ అసెట్స్ లో 75,000 పెరిగింది. ఇక్కడ పైన చూడండి 75,000 పెరిగింది. కరెంట్ లయబిలిటీస్ 0 అంటే అలానే ఉంది. కాబట్టి ఇది పెరిగింది కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ పెరుగుతుంది. ఎంత పెరిగింది? 75,000 ఇంక్రీజ్ అయ్యి రాస్తున్నాం డాష్. మూడోది చూడండి, అకౌంట్స్ రిసీవబుల్ అంటే మనకి కొన్ని డబ్బులు రావాలి. అకౌంట్స్ రిసీవబుల్ అంటే కొన్ని డబ్బులు రావాలి. అది ఎంత ఉంది? 2019లో 70,000 ఉంది. 2020లో 1,40,000 ఉంది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 70,000 ఇంక్రీజ్ అయింది. ఇది కూడా అంతే. ఇది 70,000 ఇక్కడ పెరిగింది కాబట్టి ఇది అలానే ఉంది. కరెంట్ లయబిలిటీ, కరెంట్ అసెట్ పెరిగింది కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ కూడా పెరుగుతుంది. ఓకే. ఆ తర్వాత క్యాష్, నగదు కరెంట్ అసెటే, అది కూడా కరెంట్ అసెటే. నగదు ఎంత ఉంది? 30,000 ఉంది 2019 ఎండింగ్ లో. 2020లో ఎంత ఉంది? 10,000 ఉంది. అంటే ఇది ఏమైంది? తగ్గింది. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ కదా. ఇప్పుడు మనకి ఏమైంది? నగదు 2019 ఎండింగ్ నుంచి చూసుకుంటే 2020కి వచ్చేసరికి 20,000 తగ్గింది. 20,000 తగ్గడం వల్ల కరెంట్ అసెట్స్ 20,000 మైనస్ లో రావడం వల్ల మనకి ఇది ఇలానే ఉండిపోవడం వల్ల వర్కింగ్ క్యాపిటల్ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? ఇక్కడ డాష్ పెట్టి 20,000 ఇక్కడ రాస్తాం. ఓకే, ఇది రాసుకోండి. ఇప్పుడు కరెంట్ అసెట్స్ ని టోటల్ చేయండి, దీన్ని టోటల్ చేయండి, అలాగే దీన్ని కూడా టోటల్ చేయండి. ఇప్పుడు చూడండి, 70,000, 1,50,000, 2,30,000, 2,30,000, 70,000, 3 లక్షలు, 3,30,000, 3,30,000. ఇప్పుడు ఇది చూడండి, 2,25,000, 1,40,000, 10,000, 1,50,000, 1,50,000, 2 లక్షలు, 3,50,000, 3,50,000, 25,000, 3,75,000, 3,75,000, 90,000, 4,55,000. అయితే ఇప్పుడు మనకి చూడండి, 2019 మార్చి 31 వచ్చేసరికి ఇది 3,30,000 ఉంది. 2020కి వచ్చేసరికి అదే పెరిగి 4,65,000 పెరిగింది. ఓకే, ఇది మనం ఒక దగ్గర రాసుకుందాం. మనకు బోర్డు సరిపోదు కాబట్టి ఇదంతా మనం ఎగ్జామ్ లో ఒకటే పేజ్ లో చేస్తాం. కాకపోతే మనకి బోర్డు సరిపోదు కాబట్టి నేను దీన్ని రబ్ చేసి దీన్ని పక్కన రాసి ఇక్కడ పక్కన రాసుకొని కరెంట్ లయబిలిటీస్ చేస్తాం. ఇప్పుడు చూడండి, కరెంట్ అసెట్స్ అయిపోయాయి, అన్ని చూసుకున్నాం. ఇప్పుడు కరెంట్ లయబిలిటీస్ వస్తాం. ఇప్పుడు చూడండి, మనకి ఎంత ఉంది? కరెంట్ అసెట్స్ ఎంత ఉంది? 2019లో 3 లక్షలు, 2020 ఎండింగ్ వచ్చేసరికి 4,65,000 అయింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది ఇలా పక్కన బ్రాకెట్ లో పెట్టండి, ఇది జరిగిపోయింది. ఇప్పుడు కరెంట్ లయబిలిటీస్ గురించి తెలుసుకుందాం. చూడండి, కరెంట్ లయబిలిటీస్ లో మనకి ఏమొస్తాయి? ఈక్విటీ క్యాపిటల్ అన్నాడు. ఈక్విటీ క్యాపిటల్ వస్తుందా? ఈక్విటీ క్యాపిటల్ ఇప్పటికీ రాదు. ఎందుకు అంటే ఈక్విటీ క్యాపిటల్ అంటే కంపెనీలో ఓనర్షిప్, షేర్లు ఒకసారి ఇష్యూ చేసిన తర్వాత షేర్లు చేతులు మారుతాయి తప్ప
ఈక్విటీ క్యాపిటల్ అనేది జనరల్ గా మారదు, ఇది లాంగ్ టర్మ్ అసెట్, లాంగ్ టర్మ్ లైబిలిటీ అంటే దీర్ఘకాలిక అప్పది. అలాగే డిబెంచర్స్ అంటే డిబెంచర్స్ కూడా అప్పే, కాకపోతే ఈక్విటీ క్యాపిటల్ అనేది అప్పు కాదు, దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడి, అది ఒక రకమైన పెట్టుబడి, అది ఎంతో మంది షేర్ హోల్డర్స్ కలిసి పెట్టేది. ఇక్కడ డిబెంచర్స్ అంటే అప్పు, ఈక్విటీ క్యాపిటల్ అంటే అప్పు కాదు, అది పెట్టుబడి. ఈ డిబెంచర్స్ అంటే అప్పు, అది ఎంత ఉంది 2019లో డిబెంచర్స్ కూడా ఇందులో రాదు, సారీ డిబెంచర్స్ కూడా ఇందులో, డిబెంచర్స్ కూడా దీర్ఘకాలికమైన అప్పు, అది కూడా రాదు. ట్యాక్స్ పేయబుల్, ఇది చూడండి, ట్యాక్స్ పేయబుల్ అంటే ఏంటి, మనము 2019-20లో మనం కట్టవలసినటువంటి ట్యాక్స్ వివరాలు ఇచ్చాడు. అంటే ఇది ప్రస్తుతం మనం కట్టవలసిన అప్పు కాబట్టి ప్రస్తుత లయబిలిటీస్ లో వస్తుంది, ప్రస్తుత అప్పుల్లో వస్తుంది కాబట్టి ట్యాక్స్ పేయబుల్ కరెంట్ అవుతుంది. ట్యాక్స్ పేయబుల్ ఎంత ఉంది, 77,000 2019 ఎండింగ్ కి, ఆ తర్వాత 2020కి వచ్చేసరికి 43,000 ఉంది. అంటే ఏమైంది ఇక్కడ చూడండి, మళ్ళీ పైన చూడండి, పైన ఇది గీసుకోవాలి మీరు, ఎప్పుడు ఇది గీసుకుంటే మనకి ఈజీగా మీకు అర్థమైపోతుంది. వర్కింగ్ క్యాపిటల్ ఇస్ ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ఇప్పుడు మన కరెంట్ లయబిలిటీస్ 2019లో ట్యాక్స్ పేయబుల్ 77,000 ఉంటే 43,000 2020కి ఉంది, అంటే తగ్గింది కదా. ఎంత తగ్గింది, 34,000 తగ్గింది. అంటే మనకి ఇది ఏమైంది, కరెంట్ అసెట్స్ అలానే ఉంది, కరెంట్ లయబిలిటీ ఏమైంది, తగ్గింది. ఎంత తగ్గింది, 34,000 తగ్గింది. 34,000 తగ్గడం వల్ల దీనికి ఏమవుతుంది, మనకు అప్పు తగ్గింది కాబట్టి మనకు వర్కింగ్ క్యాపిటల్ పెరుగుతుంది. ఎంత, 34,000 పెరుగుతుంది వర్కింగ్ క్యాపిటల్. నెక్స్ట్ చూడండి, అకౌంట్స్ పేయబుల్. ఇంతకుముందు అకౌంట్స్ రిసీవబుల్ చూసాము, అకౌంట్స్ పేయబుల్. అకౌంట్స్ పేయబుల్ అంటే 2019లో ఎంత ఉంది, 96,000 ఉంది. 2020కి వచ్చేసరికి 192,000 ఉంది. చూడండి ఎంత పెరిగింది, చూడండి ఇక్కడ ఎంత పెరిగింది, 96,000 పెరిగింది. 96,000 అకౌంట్స్ పేయబుల్ అంటే ఇంకా మనం ఇంకా 96,000 పెంచేసాం, ఇంకా 96,000 ఎక్కువ కట్టాలి. ఈ సంవత్సరంలో 96,000 ఉంటే 2020లో 192,000 ఉందంటే ఇప్పుడు మనము ఎంత, 96,000 పెరిగింది. ఇప్పుడు ఇదే చూడండి, ఇక్కడ పైన మళ్ళీ చూడండి, ప్రతిదానికి చూసుకోవాలి మీరు. వర్కింగ్ క్యాపిటల్ ఇస్ ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ కాబట్టి కరెంట్ లయబిలిటీస్ ఏమైంది, పెరిగింది. 96,000 ప్లస్ పెరిగింది. కరెంట్ లయబిలిటీ పెరగడం వల్ల కరెంట్ అసెట్స్ అలానే ఉండడం వల్ల మనకి వర్కింగ్ క్యాపిటల్ తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల ఏం చేయాలి, ఇక్కడ డాష్ పెట్టి 96,000 రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్, ఇంట్రెస్ట్ పేయబుల్. మనం వడ్డీ కట్టేది ఉంది, ఏదో లోన్ తీసుకున్నాము, ఆ సంవత్సరానికి సంబంధించిన వడ్డీ కట్టాలి, ఆ సంవత్సరానికి సంబంధించిన వడ్డీ కట్టాలి. అది 2019 ఎండింగ్ వచ్చేసరికి ఎంత ఉంది, 37,000 ఉంది. 2020 సంవత్సరానికి వచ్చేసరికి 45,000 ఉంది. అయితే వడ్డీ కట్టవలసింది కూడా మనకు పెరిగింది కాబట్టి పైన చూసుకోండి, వర్కింగ్ క్యాపిటల్ ఇస్ ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ఇప్పుడు ఏమైంది, కరెంట్ అసెట్స్ అలానే ఉంది, కరెంట్ లయబిలిటీస్ ఏమైంది, పెరిగింది. ఎంత పెరిగింది, ప్లస్ 3, 5, 8,000 పెరిగింది. కరెంట్ లయబిలిటీ పెరిగింది, కరెంట్ అసెట్స్ అలానే ఉంది కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ ఏమవుతుంది, తగ్గుతుంది. డాష్ పెట్టండి, 8,000 రాసుకోండి. నెక్స్ట్ వన్, డివిడెండ్ పేయబుల్. డివిడెండ్ పేయబుల్ 2019లో ఎంత ఉంది, 50,000 ఉంది. 20లో 35,000 ఉంది.
ఇప్పుడు డివిడెండ్ అనేది ఏంటి? వాట్ ఈస్ డివిడెండ్? షేర్ హోల్డర్స్ కి మన లాభం నుంచి మనం పంచేదాన్ని డివిడెండ్ అంటాం. మనకి ఎంత లాభం వస్తుందో అందులో కొంత భాగాన్ని తీసేసి ఆ తీసిన భాగాన్ని ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో, అంటే ఇక్కడ పైన ఈక్విటీ క్యాపిటల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంచేదాన్ని మనం డివిడెండ్ అంటాం. డిబేంచర్ హోల్డర్స్ కి పంచం. డిబేంచర్ హోల్డర్స్ కి ఎప్పుడైనా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ కూపన్ రేట్ అంటాము, దాని ప్రకారం వాళ్ళకి ఇచ్చేస్తాం. మనకు లాభం వచ్చినా నష్టం వచ్చినా డిబేంచర్ హోల్డర్స్ కి ఇవ్వవలసిందే. కానీ షేర్ హోల్డర్స్ కి మాత్రం లాభం వస్తే ఆ లాభంలో కొంత భాగం తీసి డివిడెండ్ రూపంలో చెల్లిస్తాము. అది ప్రతి సంవత్సరం లాభంలో చెల్లిస్తాం కాబట్టి ఆ సంవత్సరానికి సంబంధించింది కాబట్టి అది కరెంట్ లయబిలిటీస్ లో వస్తుంది కాబట్టి అది కరెంట్ లయబిలిటీస్ లో మనం కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు చూడండి, మార్చిలో కట్టవలసింది 2019 లో మన దగ్గర ఉంది కట్టవలసింది 50,000 అయితే 2020లో కట్టవలసింది 35,000 కాబట్టి ఇక్కడ మనకి అమౌంట్ తగ్గింది, 15,000 తగ్గింది. అంటే అర్థం ఏంటి? కరెంట్ లయబిలిటీ అనేది తగ్గింది. ఎంత తగ్గింది? 15,000 తగ్గింది. అంటే ఆస్తి అలా, కరెంట్ అసెట్స్ అలానే ఉన్నాయి, కరెంట్ లయబిలిటీ మాత్రం తగ్గింది కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ పెరుగుతుంది. ఎంత పెరిగింది? 15,000 పెరిగింది. ఓకే, ఈ విధంగా మనం చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, దీన్ని కూడండి, దీన్ని కూడండి. చూడండి, 0 0 0 7 6 13 7 20 5 2 7 3 10 19 7 26 2,60,000 అయింది ఇక్కడ. దెన్ సి తీస్తాం మళ్ళీ 0 0 0. ఓకే, తర్వాత 5 5 10 10 ప్లస్ 2 12 12 ప్లస్ 3 15 3 ప్లస్ 1 4 4 ప్లస్ 4 8 8 ప్లస్ 9 17 17 ప్లస్ 4 21 2 ప్లస్ 1 3 3,15,000 అయింది. అంటే మనకి వర్కింగ్ క్యాపిటల్ ఎంత అయింది? నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అంటే మనం ఏం చేయాలి? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ చూసుకోవాలి. ఇప్పుడు కరెంట్ అసెట్స్ లో మన టోటల్ ఎంత వచ్చింది? ఇక్కడ 2019లో 3 లక్షలు వచ్చింది. ఈ 3 లక్షల నుంచి 2,60,000 తీసేస్తే ఎంత అయింది? 40,000 అయింది. అలాగే 2020లో ఎంత అయింది? ఇది 4,65,000 ఉంది. మనకు 3,15,000 అప్పులు ఉన్నాయి, ఆస్తులేమో 4,65,000 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒక 70, ఇక్కడ 85,000, 90, 3,50,000, 1,50,000 ఇక్కడ 2020 వచ్చేసరికి ఉంది. ఓకే, మనకి ఎంత పెరిగింది ఇప్పుడు? డిఫరెన్స్ 40,000, 1,50,000 అంటే ఎంత పెరిగింది? వర్కింగ్ క్యాపిటల్ ఎంత పెరిగింది? ఇక్కడ నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత? 45,000. నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత పెరిగింది? 1,10,000 పెరిగింది. అప్పుడు ఇది ఇప్పుడు చూడండి, 40,000 దీని నుంచి ఇది తీసేస్తే 40,000, ఇది 1,50,000 ఉంది. ఓకే, ఇప్పుడు దీనికి ఎంత కలిపితే 1,50,000 అవుతుంది? 1,10,000 కలిపితే ఇది కూడా 1,50,000 అవుతుంది. ఇది మనకి ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఇదే మనకి ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఇక్కడ కూడా మనం చేంజెస్ చేయాలి, మనం అది రాసుకోలేదు కాబట్టి వదిలేస్తున్నాం దాన్ని. 1,10,000 అనమాట. నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత? 1,10,000. ప్రొసీజర్ ఇది, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ వన్ ఇంకో లెక్క చేస్తాం. లెక్క చేసే ముందు
ఇంకో లెక్క చేసే ముందు మళ్ళీ ఒకసారి మీకు దీని గురించి డిస్కస్ చేస్తాం. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ లో ఫస్ట్ స్టేజ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ గురించి మనం అసర్టైన్ చేస్తాం. ఇందులో చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ లో మనకి నెట్ ఇంక్రీజ్ వచ్చిందా లేదా నెట్ డిక్రీజ్ వచ్చిందా అనేది గత సంవత్సరము బ్యాలెన్స్ షీట్లు, రెండు బ్యాలెన్స్ షీట్లు కంపేర్ చేస్తే మనకి తేడా కనబడుతుంది. ఫస్ట్ దీన్ని అసర్టైన్ చేసుకుంటాం, ఫస్ట్ దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఒక సంవత్సర కాలంలో మన వ్యాపారానికి సంబంధించి మనం సంపాదించే ఆదాయానికి రావడానికి మనం ఖర్చు పెట్టిన దానికి కొంత చూసుకొని మనకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది చూసుకొని చేసే ప్రక్రియ. అంటే ఫండ్స్ అనేవి ఆపరేషన్స్ వల్ల జనరేట్ అయ్యాయా లేదా ఫండ్స్ లాస్ అయిపోయామా అనేది మనకు దీనివల్ల తెలుస్తుంది. ఇది సెకండ్ స్టెప్. మూడో స్టెప్ ఏంటంటే షెడ్యూల్ ని తయారు చేసుకుంటాం. దీన్ని బట్టి షెడ్యూల్ ఆఫ్ సోర్సెస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్. ఇది కంప్లీట్ పిక్చర్ ఇస్తుంది. ఇందులో మనకి ఈ రెండు కూడా యాడ్ అవుతాయి, అంటే ఈ రెండు కూడా ఇందులో వస్తాయి. మనకి వచ్చి సోర్సెస్ అంటే ఏంటి? ఎక్కడి నుంచి మనం బిజినెస్ లో డబ్బు వచ్చింది, మన దగ్గర ఉన్న డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టాము, ఇందులో అన్నీ వస్తాయి. ఫండ్ అంటే ఏంటి? ఇక్కడ మొత్తం అంటే వర్కింగ్ క్యాపిటల్, అట్ ద సేమ్ టైం ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్, అట్ ద సేమ్ టైం ఫిక్స్డ్ అసెట్స్, లాంగ్ టర్మ్ ఆబ్లిగేషన్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్ లోన్స్, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ వస్తాయి. మనం ఏదైనా లాంగ్ టర్మ్ లోన్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఏమొస్తాయి? ఫస్ట్ డబ్బులు వస్తాయి చేతికి, అవి సోర్సెస్ కింద వస్తుంది. అలా కాకుండా ఒక ఫిక్స్డ్ అసెట్ ల్యాండ్ మీద మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఒక ప్లాంట్ మీద ఇన్వెస్ట్ చేసామనుకోండి, అప్పుడు మనం డబ్బులు కడతాం, డబ్బులు పెడతాం కాబట్టి అది అప్లికేషన్ అవుతుంది. డబ్బులు అంటే ఫండ్ అప్లికేషన్ అవుతుంది, ఇక్కడ ఫండ్ సోర్స్ అవుతుంది. ఈ మూడు కూడా మైండ్ లో పెట్టుకొని మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ చేస్తాం. సో ఇప్పుడు ఇది ప్రక్రియ. ఆబ్జెక్టివిటీ ఏంటి మనకి తెలుసుకోవాలి. లెసన్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఫండ్ ఏ విధంగా ఫ్లో అవుతుంది, దీన్ని బట్టి మనము వీ కెన్ మేక్ డిసిషన్స్, క్రూషియల్ అండ్ స్ట్రాటజిక్ అండ్ టాక్టికల్ డిసిషన్స్ వీ కెన్ మేక్ ఫ్రమ్ దిస్ స్టేట్మెంట్. ఒక బ్యాంక్ వాడు మనకు అప్పు ఇవ్వాలి అంటే గత సంవత్సరం ఈ సంవత్సరం ఉన్న ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ చూసి ఆపరేషన్స్ నుంచి ఏ విధంగా డబ్బు వస్తుంది, మనకు వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎలా ఉంది, వర్కింగ్ క్యాపిటల్ మనకు అనుకూలంగా ఉందా లేదా, ఆ తర్వాత ఈ స్టేట్మెంట్ చూసి ఈ స్టేట్మెంట్ లో ఇవి కూడా ఉంటాయి కాబట్టి వీటిని కూడా గమనించి మనకి క్రెడిట్ వర్దినెస్ చెప్తాడు. క్రెడిట్ వర్దినెస్ అంటే ఏంటి? అప్పు తీసుకుంటే చెల్లించే సత్తా, విలువ. మనం అప్పు తీసుకుంటే బ్యాంక్ వాడు ఏం చూస్తాడు? వీడు చెల్లించగలడా, వీడికి నెలసరి ఆదాయం ఎంత అని చూస్తాడా. అలాగే బిజినెస్ వాడికి ఏం చేస్తాడు? వాడికి నెలసరి ఆదాయం ఉండదు కాబట్టి సంవత్సరానికి వచ్చే లాభమే వాడికి అంత కాబట్టి, ఆ తర్వాత వర్కింగ్ క్యాపిటల్ అనేది బిజినెస్ లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి దీన్ని చూస్తాడు. ఆపరేషన్స్ వల్ల వచ్చే లాభాన్ని చూస్తాడు. ఆ తర్వాత సోర్సెస్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్, ఏ విధంగా ఆస్తులను కొంటున్నాడు, ఏ విధంగా లాంగ్ టర్మ్ ఫైనాన్సెస్, షార్ట్ టర్మ్ ఫైనాన్సెస్ తీసుకొస్తున్నాడు, అన్ని లాంగ్ టర్మ్ ఫైనాన్సెస్ తీసుకొస్తున్నాడు అనేది చూసుకుంటాడు. షార్ట్ టర్మ్ కూడా చూస్తాడు. షార్ట్ టర్మ్ అనేది దీని వల్ల తెలుస్తుంది, లాంగ్ టర్మ్ అనేది ఫిక్స్డ్ అసెట్స్ వల్ల, లాంగ్ టర్మ్ బారోయింగ్స్, లాంగ్ టర్మ్ లోన్స్ వల్ల తెలుస్తుంది, లాంగ్ టర్మ్ అడ్వాన్సెస్ వల్ల తెలుస్తుంది. అలాగే వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనేది దీని వల్ల నెట్ ఇంక్రీజా నెట్ డిక్రీజా దాని వల్ల తెలుస్తుంది. అలా కాంప్రిహెన్సివ్ గా అంటే చాలా డీటెయిల్డ్ గా వాడికి పిక్చర్ వస్తుంది. దాన్ని బట్టి బ్యాంకు వాడు మనము తీసుకున్న అప్పులు కట్టగలమా చెల్లించగలమా లేదా అని నిర్ధారణ అవుతాడు. ఓకే, సో మనం సెకండ్ ప్రాబ్లము, మనం ఇంకా ఈ స్టేజ్ లోనే ఉన్నాము, ఇంకా ఈ స్టేజ్ చెయ్యాలి. సో వీ విల్ డూ అనదర్ ప్రాబ్లం ఫర్ గ్రేటర్ క్లారిటీ. మీ క్లారిటీ కోసం
ఇంకొక ప్రాబ్లం ఇందులో చేద్దాం. ఓకే, ప్రాబ్లం రాసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం రాసుకోండి. పాస్. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ బ్యాలెన్స్ షీట్స్ ఆఫ్ భారత్ కంపెనీ ప్రిపేర్ ఏ స్టేట్మెంట్ షోయింగ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ లో వచ్చేటటువంటి చేంజెస్ ని మనము ఈ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ సంబంధించిన ఫిగర్స్ ఇచ్చాము. అసెట్స్ ది, లయబిలిటీస్ ది. ఇది కరెంట్ అసెట్స్, ఇది కరెంట్ లయబిలిటీ, సారీ ఇది అసెట్స్, ఇది లయబిలిటీస్. దీంట్లో మీరు ఇది ప్రాబ్లమ్ ని ఫస్ట్ మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఎలా చేయాలనేది నేను చెప్తాను. అయితే ఇది ప్రఫార్మా, ఇది లెక్క చేయడానికి ఉన్న ప్రఫార్మా. ఇది ఇంతవరకే లెక్క, ఇది కాదు, ఇది లెక్క కాదు, ఇది మనం చేయవలసింది తర్వాత. కాబట్టి ఇంతవరకే రాసుకోండి, ఇంతవరకే లెక్క రాసుకోండి. ఈ పార్టే లెక్క రాసుకోండి. ఒక 5 minutes బ్రేక్, 5 minutes బ్రేక్ లో మీరు రాసేసుకోండి. ఐ విల్ జాయిన్. ఓకే, రాసుకోండి. 5 minutes. ఓకే, కమ్.
ఓకే, అందరూ నోట్ డౌన్ చేసుకున్నారు కదా, ఇది లెక్క, ఇంతవరకే లెక్క. ఇప్పుడు ఇది ఎందుకు రాసినాం ఇలా అంటే మనము దీన్నే కొంచెం తుడిపేసి లెక్క చేస్తాం దీంట్లో. ఇప్పుడు చూడండి, అసెట్స్ అన్నాం, వర్కింగ్ క్యాపిటల్ మనకి ఇది తుడిపేస్తాం ఫస్ట్ పైది. ఇప్పుడు చూడండి, వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏమన్నాను, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ అన్నాను. ఇప్పుడు ఇక్కడ అసెట్స్ ఇచ్చాడు కానీ కరెంట్ అసెట్స్ ఇచ్చాడా, ఇవ్వలేదు. అంటే అసెట్స్ లో భాగంగా ఇందులో ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్ రెండు ఉన్నాయి. ఇందులో ఫిక్స్డ్ అసెట్స్ కరెంట్ అసెట్స్ ఉన్నాయి. అలాగే లయబిలిటీస్ లో కూడా లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అంటే దీర్ఘకాలిక రుణాలు మరియు స్వల్పకాలిక రుణాలు, కరెంట్ లయబిలిటీస్ కూడా ఇందులోనే ఉన్నాయి. ఇప్పుడు వీటి నుంచి మనం ఏం చేయాలి, కరెంట్ అసెట్స్ ని వేరు చేయాలి. ఎందుకంటే వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ లో వర్కింగ్ క్యాపిటల్ మనం అసెట్ అంటే ఓన్లీ కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ తీసుకోవాలి. కాబట్టి ఈ ఫిక్స్డ్ అసెట్స్ ని, ఈ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ని ఇందులో నుంచి తీసేయాలి. ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ పోతాం, కొంచెం తుడుపుతాను. ఇది ఈ ఫిక్స్డ్ అసెట్స్ అనేది తుడిపేస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పాను. అది ఇక్కడ కూడా ఇది తుడిపేస్తాను. ఫస్ట్ నుంచి చూద్దాం. చూడండి, అసెట్స్ లో ఫస్ట్ చూడండి, గుడ్ విల్ అని ఉంది. గుడ్ విల్ అంటే ఏంటి, మనకున్న రెప్యుటేషన్, ఒక ఫర్మ్కున్న రెప్యుటేషన్. నేను వెళ్ళి చెప్పులు కొనుక్కుంటాను అన్నారు అనుకోండి, చెప్పులు కొనుక్కుంటానంటే మీ ఇంట్లో ఏమంటారు, బాటాలో కొనుక్కో అంటారు, లేకపోతే పారాగాన్ లో కొనుక్కోమంటారు. ఓకే, లేకపోతే ఇంకా సబ్బు కొనాలి అనుకోండి, సబ్బు కొనుక్కుంటాను, బట్టల సబ్బు కొనుక్కుంటామంటే మీరు ఏమంటారు, ఇంట్లో ఏం చెప్తారు, రిండు కొనుక్కోరా అంటారు, లేదా డిష్ సోప్ అయితే విమ్ కొనుక్కోరా అంటారు. అంటే ఇవన్నీ ఏంటి, బ్రాండ్స్. వాటి అన్నిటికీ ఏముంటుంది, గుడ్ విల్ ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళ పేరుని బట్టి వాళ్ళ క్వాలిటీ తెలుస్తుంది, క్వాలిటీని బట్టి పేరు వస్తుంది. కాబట్టి ఆ పేరు గుడ్ విల్ అవుతుంది. ఆ గుడ్ విల్ కూడా మనకి అసెటే, లాంగ్ టర్మ్ అసెట్. దానివల్లే కదా మనకు సేల్స్ ఎక్కువ అయ్యేది. కాబట్టి గుడ్ విల్ అసెటే. ఇది లాంగ్ టర్మ్ అంటే ఎల్టీఆర్ అని రాశాను, లాంగ్ టర్మ్ అసెట్. లాంగ్ టర్మ్ అసెట్ కాబట్టి గుడ్ విల్ ని మనం తీసేయచ్చు, కరెంట్ అసెట్ కాదు కాబట్టి గుడ్ విల్ ని మనం తీసేయచ్చు. ఓకే, గుడ్ విల్ తీసేస్తున్నాం. చూడండి, రైట్. నెక్స్ట్ చూడండి, గుడ్ విల్ తీసేసాను కాబట్టి గుడ్ విల్ అమౌంట్ 5,000 10,000 ఉంది కదా, అది కూడా తీసేస్తున్నాను. నెక్స్ట్ చూడండి, క్యాష్ అనేది ఏంటి, కరెంట్ అసెట్. ప్రస్తుతం మనకున్న ఆస్తి అది. కాబట్టి క్యాష్ అనేది ఏమవుతుంది, కరెంట్ అసెట్ అవుతుంది. కాబట్టి క్యాష్ అలాగే ఉంచుతాను, అలాగనే ఉంచుతాను. క్యాష్ అమౌంట్ ఎంత ఉంది, 70,000 25,000 ఉంది కాబట్టి ఇది ఇలానే ఉంటుంది. ఓకే, తర్వాత చూడండి, నెక్స్ట్ ఐటమ్ చూడండి, అంటే ఇది ఉన్నది, క్యాష్ ఉన్నది. డెటార్స్ అంటే ఏంటి, డెటార్స్ అంటే ట్రేడ్ డెటార్స్. సండే డెటార్స్ అన్నా, ట్రేడ్ డెటార్స్ అన్నా ఒకటే. అంటే ఇతరత్ర అప్పుడు మన దగ్గర సరుకులు తీసుకొని వెళ్ళి మనకు డబ్బులు ఇంకా చెల్లించని వాళ్ళు. అది ఎప్పుడు చెల్లిస్తారు, మనకు ఏ సంవత్సరంలో ఆ సంవత్సరమే చెల్లిస్తారు. ఓ 2 సంవత్సరాల తర్వాత మనకు అమ్మిన దానికి డబ్బులు ఇవ్వరు కదా. మన సంవత్సరం పేరు ఉంటే 1 నెలకో 2 నెలలకో ఇస్తారు. అవి మనకు బ్యాలెన్స్ ఉన్నాయి ఇంకా వచ్చేవి. బ్యాలెన్స్ ఎందుకు వస్తుంది, మన ఆ సంవత్సరంలో ఇవ్వాలంటే బ్యాలెన్స్ ఎందుకు వచ్చింది అంటే మార్చి 31కి ఎండింగ్ అయిపోయింది కదా. మార్చి 31కి అంటే మార్చి 29కో మన సరుకులు తీసుకెళ్ళాడు అనుకుందాం, ఇంకా డబ్బులు రాలేదు మనకి. మార్చి 31కి రాలేదు, మార్చి 31కి మనకి డబ్బులు ఇంకా రాలేదు. అంటే నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ వాడు ఏమవుతాడు, మనకి డెటార్ అవుతాడు. మన దగ్గర సరుకులు తీసుకెళ్ళాడు, డబ్బులు చెల్లించలేదు కాబట్టి అది కరెంట్ అసెట్స్ కింద మనం ట్రీట్ చేసి ఇది కూడా కరెంట్ అసెట్ అవుతుంది కాబట్టి డెటార్స్ కూడా మనం ఉంచుతాము. అంటే ఈ అమౌంట్ కూడా ఉంచుతాము, 90,000 95,000 ఉంచుతాము. అలాగే నెక్స్ట్ చూడండి, క్లోజింగ్ స్టాక్ ఏమవుతుంది చూడండి. క్లోజింగ్ స్టాక్ అంటే
మనకు మన దగ్గర నిల్వ ఉన్న సరుకులో మిగిలిపోయింది. ఎప్పుడు మిగిలిపోయినది? మార్చి 29 రోజు మార్చి 31 రోజు మిగిలిపోయిన సరుకు. ఆ సరుకు మనకి ఏమవుతుంది? అది క్లోజింగ్ స్టాక్ అవుతుంది, అంటే ముగింపు స్టాక్ అన్నమాట. ఈ ముగింపు స్టాక్ మన దగ్గర మార్చి 31 ఉంది కాబట్టి అది నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి అది కూడా మనకి ప్రస్తుత ఆస్తి కరెంట్ అసెట్స్ కింద వస్తుంది కాబట్టి ఇది కూడా మనం ఉంచుకుంటాం. నెక్స్ట్ చూడండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు. దీర్ఘకాలికమైన పెట్టుబడులు పెట్టితే దాని మీద వచ్చే ఆ పెట్టుబడిని మళ్ళీ మనం ఎక్కడ తీసుకోవాలి అంటే కొంత టైం పడుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్ దీర్ఘకాలికమైంది కాబట్టి అది కరెంట్ అసెట్ కాదు, కాబట్టి ఇది రాదు. కరెంట్ అసెట్స్ లో ఇది రాదు కాబట్టి దీన్ని తీసేస్తాను. ఏముంది దాని విలువ? 10,000 15,000 ఉంది. చూడండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసేసాను. ఓకే, ఎంత ఉంది? 10,000 15,000 ఉంది. నెక్స్ట్ చూడండి, ల్యాండ్ అనేది ఏంటి? ఫిక్స్డ్ అసెట్. ఒక సంవత్సరమే పనిచేస్తుందా ల్యాండ్? ఎంత కాలమైనా పనిచేస్తుంది. అంటే అదేంటి? దీర్ఘకాలికమైనటువంటి ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్ కాబట్టి ల్యాండ్ కూడా మనము తీసేయాలి. ల్యాండ్ ఎంత ఉంది? 2,70,000, 27,000, తర్వాత 15,000 ఉంది. 27,000 తీసేయండి, 15,000 తీసేయండి, ల్యాండ్ తీసేయండి, ల్యాండ్ కూడా లేదు. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే అర్థం ఏంటి? ఇది ఫస్ట్ అర్థం చేసుకోండి. ప్రిలిమినరీ ఎక్స్పెన్స్ ఇప్పుడు ఎందుకు ఇలా చెప్పుకుంటూ వస్తున్నాను? మీకు ప్రతి దాన్ని మీకు ఐడియా రావాలి. అది ఏంటి అనేది మీకు ఐడియా వస్తేనే అది కరెంట్ అసెట్టా కాదా అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ మీరు గమనిస్తే ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోండి. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే మనము బిజినెస్ స్టార్ట్ చేయక ముందు మనం కొంత ఖర్చు అవుతుంది. మనం బిజినెస్ మనం రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి లేదా ఒక గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మనం ఒక బిజినెస్ పెట్టుకుంటున్నాం, మనం రిజిస్ట్రేషన్ తీసుకుంటాము. ఆ రిజిస్ట్రేషన్ తీసుకోవడానికి అయ్యే ఖర్చులు, తర్వాత మనం బిజినెస్ పెట్టడానికి మనము కొంచెం ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ ఏ విధంగా చేస్తాము? ఈ బిజినెస్ నడుస్తుందా లేదా అనేది మార్కెట్లో చేస్తాం. మార్కెట్లో మనం సర్వే చేస్తాం. అలాంటి సర్వేకి అయ్యే ఎక్స్పెన్సెస్, లీగల్ గా కొన్ని అయ్యే ఎక్స్పెన్సెస్, మనం కట్టవలసిన డిపాజిట్లు అలాంటివి ఏమున్నా కూడా ఇవన్నీ కూడా ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి. ప్రిలిమినరీ అంటే ముందుగా జరగబడే ఖర్చులు అని. ప్రిలిమినరీ అంటే ముందుగా జరగబడే ఖర్చులు. ఈ ఖర్చులు కూడా మనకి ఆస్తులే. ఎందుకు ఆస్తులు అవుతాయి ఇవి? వీటిని మనము రైట్ ఆఫ్ చేస్తాం. రైట్ ఆఫ్ చేయడం అంటే ఈ ఖర్చులన్నింటినీ కూడా మనము ఇయర్ గా కొంచెం తగ్గించుకుంటూ వచ్చి ఆ ఖర్చు అయ్యింది కూడా మనకు అసెటే అవుతుంది. అలా ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ కూడా లాంగ్ టర్మ్ కి సంబంధించింది కాబట్టి ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ని కూడా తీసేస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి ఏమేమి వచ్చాయి? మన కరెంట్ అసెట్స్ ఇప్పుడు వచ్చాయి అన్నమాట. ఇది కరెంట్ అసెట్స్. ఇప్పుడు ఇది మారుద్దాం. ఇప్పుడు లెక్క స్టార్ట్ అయింది అన్నమాట. మనకి కరెంట్ అసెట్స్ లో ఏమొచ్చాయి? క్యాష్ వచ్చింది, అవునా? క్యాష్ మళ్ళీ రాస్తున్నాను పైకి మంచిగా. ఎంత? 70,000, 25,000. $70,000, 25,000. ఓకే, డేటాస్ కూడా ఇక్కడ నుంచి చూపేస్తాను. డేటాస్ 90,000, 98,000 సరిపోయింది. అలాగే క్లోజింగ్ స్టాక్ చూడండి. క్లోజింగ్ స్టాక్ $1,20,000, 87,000 అయింది. ఓకే, సరే. ఇంతవరకు మన కరెంట్ అసెట్స్ మనకు వచ్చాయి. ఇప్పుడు కరెంట్ అసెట్స్ లోనే ఇది కూడా చేసేద్దాం లెక్కలో భాగంగా. ఇప్పుడు క్యాష్ చూడండి, 70,000 ఉన్నది 25,000 అయింది. అంటే క్యాష్ మన దగ్గర ఏమైంది? తగ్గిపోయింది. తగ్గిపోయిందా లేదా? తగ్గిపోయింది. తగ్గిపోతే ఈ ఈక్వేషన్ చూసుకోండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు క్యాష్ అనేది ఏంటి? కరెంట్ అసెట్. కరెంట్ లయబిలిటీ ఏముంది?
స్థిరంగా అలానే ఉంది కాబట్టి ఇంటూ పెడుతున్నాను ఇక్కడ, ఏం లేదు. కరెంట్ అసెట్ ఏమైంది, తగ్గింది. అంటే సపోజ్ ఒకవేళ 1,00,000 రూపాయలు ఉండి ఇది 0 ఉంటే ఎంత అవుతుంది వర్కింగ్ క్యాపిటల్? ఒకవేళ కరెంట్ అసెట్స్ 1,00,000 రూపాయలు ఉండి కరెంట్ లయబిలిటీ 0 అయితే వర్కింగ్ క్యాపిటల్ ఇక్కడ ఏమవుతుంది, 1,00,000 రూపాయలు అవుతుంది, అవునా? ఇప్పుడు కరెంట్ లయబిలిటీ అనేది ఇక్కడ 70,000 ఉంది, కరెంట్ అసెట్ 70,000 ఉంది. ఇప్పుడు ఇది 0 అయితే 70,000 అవుతుంది వర్కింగ్ క్యాపిటల్. ఇప్పుడు ఇది 25,000 అయింది, ఇప్పుడు ఏమవుతుంది, ఇది 25,000 అయింది. అంటే వర్కింగ్ క్యాపిటల్ ఏమైంది, తగ్గింది కదా. తగ్గింది కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ ఏమైంది, తగ్గింది కాబట్టి డాష్ పెట్టి ఎంత తగ్గింది, 45,000 తగ్గింది. అలా రాసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, డేటాస్ 90,000 98,000. అంటే మనకి 2019 ఎండింగ్ లో 90,000 ఉంటే ఇప్పుడు 8,000 పెరిగి 98,000 అయింది. అంటే మనకు డబ్బులు ఇంకా ఎక్కువ రావాల్సి ఉంది. ఇప్పుడు దాన్ని ఎక్కడ చూద్దాం, దాన్ని వర్కింగ్ క్యాపిటల్ లో చూద్దాం. డేటాస్ ఏంటి, కరెంట్ అసెట్ కదా, అది ఎంత ఉంది, 90,000 ఉంది. ఇంత కరెంట్ లయబిలిటీ ఎంత ఉంది, 0 ఉంది. అంటే వర్కింగ్ క్యాపిటల్ ఏమైంది, 90,000 అయింది. ఇప్పుడు ఇది తగ్గింది, ఎంత పెరిగింది, ఎంత పెరిగింది, 98,000 అయింది. అంటే వర్కింగ్ క్యాపిటల్ ఎంత అయింది, 98,000 అయింది కదా. అంటే వర్కింగ్ క్యాపిటల్ పెరిగింది కదా, పెరిగింది కాబట్టి పెరిగింది ఎంత అమౌంట్, 8,000 డాష్. అలాగే మూడోది చూడండి, మూడోది ఏముంది, క్లోజింగ్ స్టాక్ 1,20,000 ఉన్నది, 87,000 అయ్యింది. అంటే కరెంట్ అసెట్ మైనస్ కరెంట్ లయబిలిటీ వర్కింగ్ క్యాపిటల్ కాబట్టి కరెంట్ అసెట్ ఎంత ఉంది, ఇది క్లోజింగ్ స్టాక్ కరెంట్ అసెట్ కాబట్టి 1,20,000 ఉంటే మనకి ఎంత వచ్చేది, అది 1,20,000 వచ్చేది వర్కింగ్ క్యాపిటల్. ఇప్పుడు ఏమైంది, అది ఇది 87,000 అయింది. కాబట్టి సిఎల్ 0 కాబట్టి 87,000 అయింది. తగ్గింది కదా, తగ్గింది కాబట్టి ఎంత తగ్గింది, ఇక్కడ 13, 20, 33,000 తగ్గింది. ఓకే, ఇది ఈ విధంగా మనం కరెంట్ అసెట్స్ ని ఫస్ట్ తెలుసుకుంటాం. బాగానే ఉంది. ఇప్పుడు దీనికి టోటల్ చేయండి, దీనికి టోటల్ చేయండి, ఇది ఇలాగే ఉండనియండి. ఇప్పుడు ఎంత అయింది చూడండి, 90, 70,000, 1,60,000, 1,80,000, 2,80,000. ఇది చూడండి ఎంత అయింది, 0, 0, 0, 8, 5, 13, 7, 20, 10, 19, 2, 21, 2,10,000 అయింది. ఇది అసెట్స్, కరెంట్ అసెట్స్. ఇప్పుడు కరెంట్ లయబిలిటీస్ కొడుతుంది. ఫస్ట్ లయబిలిటీస్ లో ఏవైతే కరెంట్ ఉన్నాయో వాటినే పెట్టుకుంటాం, ఏవైతే లాంగ్ టర్మ్ ఉన్నాయో వాటిని ఫస్ట్ తీసేసి మళ్ళీ చేస్తాం. చూడండి ఇక్కడ ట్రేడ్ క్రెడిటార్స్, ఇంతకుముందు డెటార్స్ అన్నాం. డెటార్స్ అంటే మన దగ్గర సరుకులు తీసుకెళ్లి మనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, మనకు డబ్బులు రావాల్సిన వాళ్ళు. ఇక్కడ ట్రేడ్ క్రెడిటార్స్ అంటే ఏంటి, మనకు సప్లై చేసిన వాళ్ళు. అంటే మనకు కావాల్సిన ముడి సరుకును ఏదో గూడ్స్ మనం సప్లై చేస్తే మనం వాళ్ళకి పైకం చెల్లించాలి. అంటే మనకు అది అప్పు. అది ఎప్పుడు చెల్లించాలి, జనరల్ గా సప్లైస్ అనేది మనకు కావాల్సిన ముడి సరుకు ఏ సంవత్సరం ఆ సంవత్సరం తీసుకొని తయారు చేసుకుంటాం కాబట్టి ఇది కరెంట్ లయబిలిటీ. సిఎల్ రాశాను, కరెంట్ లయబిలిటీ, ప్రస్తుత అప్పు. అలాగే బిల్స్ పేయబుల్ కూడా. బిల్స్ జనరల్ గా 2 నెలలకి 3 నెలల టైం ఉంటుంది ఇవ్వడానికి. ఆ 2 నెలల 3 నెలల టైంలలో మనకి బిల్స్ రావాలి. అవి 35,000, 20,000 ఉంది. అయితే మనకి ఏమైతే తగ్గింది ఆ తర్వాత చూద్దాము. బిల్స్ పేయబుల్ అనేది కూడా కరెంట్ లయబిలిటీ, ఇది కూడా ఉంచవచ్చు. ఆ తర్వాత లోన్స్ పేయబుల్ డ్యూరింగ్ 2021 అనుకోండి. అంటే మనము ఏదైతే లోన్స్ తీసుకున్నామో పేయబుల్ డ్యూరింగ్ 2021 కాబట్టి, డ్యూరింగ్ 2021 కాబట్టి ఇది మనము నెక్స్ట్ ఇయరే కట్టాలి. కాబట్టి మనము ఇది దీర్ఘకాలిక రుణం కాదు, మనం ఎప్పుడే చెల్లించాలి, వచ్చే సంవత్సరంలోనే చెల్లించాలి. ఈ సంవత్సరము ఎండింగ్ లో మన బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకోవాలి, అది మనం చెల్లించాలి. కాబట్టి మనము దాన్ని కరెంట్ లయబిలిటీగానే ట్రీట్ చేస్తాము. 2020 ఓకే.
షేర్ క్యాపిటల్ ఉంది. షేర్ క్యాపిటల్ అంటే ఏంటి? పెట్టుబడి. మన కంపెనీలో ఉన్న వాటాని ఒక ధరకు నిర్ధారించి దాన్ని మనము డివైడ్ చేసి ఎన్నో భాగాలుగా, లక్షల భాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని అమ్ముతాము. అలా కొనుక్కున్న వాటి షేర్ హోల్డర్ అంటాం. అంటే షేర్ హోల్డర్ అనేవాడు కంపెనీకి ఇండైరెక్ట్ గా ఓనరే. కాకపోతే చాలా మంది ఉంటారు. ఒక రూపాయిలో 100 రూపాయలు, 1 రూపాయి ఒకటి దగ్గర ఉంటుంది. 1 రూపాయి పెట్టుబడి పెడతాడు, ఇంకొకటి 1 రూపాయి పెడతాడు, ఇంకోటి పావులా పెడతాడు, ఇంకోటి 10 పైసలు పెడతాడు, ఇంకోటి 5 పైసలు పెడతాడు. ప్రమోటర్ మాత్రము ఎక్కువ పెడతాడు. అంటే ఆ బిజినెస్ ప్రమోట్ చేసిన వాడు ఎక్కువ పెడతాడు. అయితే షేర్ హోల్డింగ్ ఏంది? క్యాపిటల్. ఇది పెట్టుబడి, ఒక రకమైన పెట్టుబడి. ఈ పెట్టుబడి ఎవరు? ఓనర్సే వీళ్ళందరూ. కాబట్టి ఇది దీర్ఘకాలికమైనటువంటి రుణం కాబట్టి ఇది రాదు. షేర్ క్యాపిటల్ ఎంత ఉందమ్మా? 1,50,000 తోడుపేస్తాను, 1,25,000 పెడతాను. ఎందుకంటే అవి లాంగ్ టర్మ్ లయబిలిటీస్ కాబట్టి మనము అది పెడతాం. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది. చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనకి ఏం చూపిస్తుంది? బ్యాలెన్స్ ఇక్కడ 75,000, 60,000 చూపిస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఏంటి? మనకి ఇక్కడ క్యాపిటల్. క్యాపిటల్ లాగా మనకు దీంట్లో వచ్చిన బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో 2019లో 75,000, 2020లో 60,000 ఉంది. అంటే ఇది ఏమవుతుంది? దీన్ని ఎక్కడ తీసుకెళ్తాం? మనము క్యాపిటల్లో కలిపేస్తాం, మనకున్న పెట్టుబడిలో కలిపేస్తాం లాభాన్ని. కాబట్టి అది కూడా దీర్ఘకాలికమే అవుతుంది. కాబట్టి అది కూడా షార్ట్ టర్మ్ లయబిలిటీ కానే కాదు. అయితే మనకి ఇప్పుడు ఏం మిగిలాయి? కరెంట్ లయబిలిటీస్ లో మళ్ళీ రాస్తాను. ఇక్కడ చూడండి, కరెంట్ లయబిలిటీస్ అని రాశాను. ఈ కరెంట్ లయబిలిటీస్ అని రాశాను. కరెంట్ లయబిలిటీస్ లో ఫస్ట్ ఏం వచ్చింది? ట్రేడ్ క్రెడిటార్స్. దాని అమౌంట్ ఎంత ఉంది? 45,000, 50,000. ఇది చూడేస్తాను. నెక్స్ట్ చూడండి, ట్రేడ్ క్రెడిటార్స్ చూపేసాను. బిల్స్ పేయబుల్ ఎంత ఉంది? 35,000, 20,000. ఇప్పుడు ఇది కూడా చూపేస్తాను. తర్వాత లోన్స్ పేయబుల్ డ్యూరింగ్ 2020. డ్యూరింగ్ 2020 ఎంత? 20,000 డాష్. ఓకే, ఇది ఇప్పుడు చూడండి, ఇది మన కరెంట్ లయబిలిటీస్ అయ్యాయి. అంటే మొత్తం ఇచ్చిన లయబిలిటీస్ లో కరెంట్ ను వేడి చేస్తాం. వర్కింగ్ క్యాపిటల్ మనం చూడాల్సింది కరెంట్ అకౌంట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ కాబట్టి మనకు దీర్ఘకాలికమైన అవసరం లేదు కాబట్టి ఇది చూసుకుందాం. రైట్, ఇప్పుడు బాగానే ఉంది ఇంతవరకు. ఇప్పుడు చూడండి, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ట్రేడ్ క్రెడిటార్స్ అంటే మనము అప్పు తీసుకొచ్చి సరుకును మనం కొనుక్కొచ్చి మనం అప్పు ఇంకా ఇవ్వాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. మనకు డబ్బులు ఏమయ్యాయి? పెరిగాయి. ఇక్కడ ఏమయ్యాయి? పెరిగాయి. మనం ఇవ్వవలసింది ఏమైంది? మనం తీసుకోవాల్సిన అప్పు పెరిగింది. తీసుకున్న అప్పు ఏమైంది? పెరిగింది. ఎంతవరకు పెరిగింది? ఇప్పటి నుంచి ఇప్పటికి 5,000 పెరిగింది. అంటే వర్కింగ్ క్యాపిటల్ ఇజ్ ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ఇప్పుడు కరెంట్ అసెట్స్ ఏమి లేదు, 0. కరెంట్ లయబిలిటీస్ మాత్రం ఏమైంది? పెరిగింది. కాబట్టి ఇది పెరిగింది కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ ఏమవుతుంది? తగ్గుతుంది. చూసుకోండి, అంటే మనం అప్పు పెరిగింది కాబట్టి మనకు చేతిలో డబ్బు తగ్గిపోతుంది. బిజినెస్ లో వర్కింగ్ క్యాపిటల్ తగ్గిపోతుంది. ఎంత తగ్గింది? డిక్రీజ్ అయ్యింది. ఎంత డిక్రీజ్ అయింది? 5,000. ఓకే, నెక్స్ట్ బిల్స్ పేయబుల్. అంటే మనము ఈ సంవత్సరంలోనే
బిల్స్ ఎండింగ్ లో మనం చెల్లించవలసినవి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోయాయి. అవి ఎంత అయ్యాయి? 35,000 నుంచి 25,000 వెళ్ళిపోయాయి. అంటే 2019 ఎండింగ్ లో 35,000 చెల్లించవలసి ఉంటే 2020 ఎండింగ్ వచ్చేసరికి మనం చెల్లించవలసింది 20,000 రూపాయలే ఉంది. 15,000 తగ్గింది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ ఇస్ ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్ ఇక్కడ ఏమి లేదు, 0. కరెంట్ లయబిలిటీస్ ఏమైంది? తగ్గింది. ఎంత తగ్గింది? కరెంట్ లయబిలిటీస్ తగ్గింది. ఎంత తగ్గింది? 15,000 రూపాయలు మైనస్ అయ్యింది. కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ ఏమవుతుంది? పెరుగుతుంది. మనం కట్టవలసింది తగ్గితే ఏమవుతుంది? ఇది పెరుగుతుంది. ఎంత? 15,000 రూపాయలు, 15,000 రూపీస్. ఓకే, ఇది అలా సెకండ్ అలా అయిపోయింది. థర్డ్ చూద్దాం ఏంటో. 3 ఉన్నాయి కదా. లోన్స్ పేయబుల్ 2019 ఎండింగ్ లో మనము చెల్లించవలసిన మొత్తం 20,000 అవుట్ స్టాండింగ్ ఉంటే ఈ సంవత్సరానికి ఏమైంది? చెల్లించేసామని అర్థం అనమాట. 2020లో చెల్లించేసామని అర్థం. 2020లో మనం చెల్లించేసాం కాబట్టి మనకి ఏమైంది? అప్పు తగ్గింది. అప్పు తగ్గిందంటే అర్థం ఏంటి? ఇది తగ్గింది. ఇది తగ్గితే ఇది అలానే ఉంది కాబట్టి తగ్గింది కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ పెరుగుతుంది. ఎంత పెరిగింది? 20,000 పెరిగింది. ఇప్పుడు దీన్ని టోటల్ చేయండి. 45, 30,000, 80,000, 1,00,000. ఇది 1,00,000 రూపాయలు అయ్యింది. ఇది 70,000 అయ్యింది. చూడండి, ఇప్పుడు మనకి ఏం కావాలి? వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ కావాలి. వర్కింగ్ క్యాపిటల్ ఇస్ ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ప్రతి దగ్గర చెప్పుకుంటూ వచ్చాను దీన్ని. ఇప్పుడు ఇక్కడ 2019లో కరెంట్ అసెట్స్ ఎంత అయింది? 2,80,000. కరెంట్ లయబిలిటీ ఎంత అయింది? 1,00,000 రూపాయలు అయింది. కాబట్టి ఇక్కడ ఇది ఎంత అయింది? 1,80,000 వర్కింగ్ క్యాపిటల్ అప్పుడు అంతుంది. ఎప్పుడు? 2019 ఎండింగ్ లో వర్కింగ్ క్యాపిటల్ ఇంతుంది మన చేతిలో. ఇప్పుడు 2020 ఎండింగ్ వచ్చేసరికి ఇది ఎంత అయింది? 2,10,000 నుంచి 70 తీసేస్తే ఎంత అయింది? 1,40,000 అయ్యింది. ఓకేనా? దీంట్లో నుంచి తీసేసాను, ఇంత వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ 1,80,000 రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా 1,80,000 రావాలి అంటే మనం ఏం చేయాలి? 40,000 పెట్టాలి. 40,000 పెడితే ఏం చేస్తాము? నెట్ డిక్రీజ్ అంటే మనం తగ్గింది. నెట్ డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఇక్కడ 40,000 తగ్గింది అన్నమాట. మనకి తగ్గింది. రెండు బ్యాలెన్స్ అయిపోయాయి. ఎందుకు బ్యాలెన్స్ అయితే మనం బ్యాలెన్స్ చేసాం దాన్ని. 40,000 ఇక్కడ ఎక్కించాము. అంటే 2019తో పోలిస్తే 2020లో మనకు 40,000 తగ్గింది వర్కింగ్ క్యాపిటల్. మన బిజినెస్ పొజిషన్ బాగాలేదు అని అర్థం. అలాగే ఇప్పుడు ఇది చూడండి, 8,000, 15,000, 23,000, 20, 43,000 అయింది. మరి ఇదెంత అవుతుంది? ఈ డిక్రీజ్ ని ఇక్కడ కూడా రాసుకోవాలి నేను. 40,000. ఇప్పుడు ఇక్కడ చూడండి, 45,000, 75,000, 78,000, 83,000. ఇది 83,000 వస్తే ఇది కూడా 83,000 కావాలి కదా. 83,000 కాబట్టి 40,000 ఇక్కడ వేయాలి. అప్పుడు 83,000 అయిపోతుంది. ఇది నెట్ డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. అంటే బిజినెస్ పొజిషన్, క్యాష్ పొజిషన్, వర్కింగ్ క్యాపిటల్ పొజిషన్ 2019తో పోలిస్తే 2020లో పడిపోయింది. అంటే ఇది ఒక నెగటివ్ సైన్. ఓకే, ఈ విధంగా మనం లెక్క చేయాలి. ఫస్ట్ కరెంట్ అసెట్స్ చూసుకోవాలి, కరెంట్ లయబిలిటీని చూసుకోవాలి, ఇంక్రీజ్ అయ్యా డిక్రీజ్ అయ్యా చూసుకోవాలి. ఆ విధంగా మనం ప్రొసీడ్ అవ్వాలి. ఇంకొక ప్రాబ్లం చేద్దాం వర్కింగ్ క్యాపిటల్లో. ఈరోజు క్లోజ్ చేసేస్తాం. ఇంకొక ప్రాబ్లం చేసి ఓకే, రైట్ డౌన్ చేసుకోండి. 2 minutes.
ఈ లెక్కను డౌన్లోడ్ ఈ లెక్కను కాపీ చేసుకోండి. అసెట్స్, క్యాష్, డెటార్స్, స్టాక్ ఇన్ ట్రేడ్, ల్యాండ్ 2019లో 20లో ఈ విధంగా ఉంది. లయబిలిటీ సైడ్ వచ్చేసరికి షేర్ క్యాపిటల్, ట్రేడ్ క్రెడిటార్స్, రీటైన్డ్ ఎర్నింగ్స్ ఈ విధంగా ఉన్నాయి 2019-20కి. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ లెక్క రాసుకోండి. ఐ విల్ గివ్ యూ 5 minutes. రాసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఈ లెక్కను చేద్దాం. ఓకే.
లెక్క రాసుకున్నారు కదా, ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసే ముందు మనము హెడ్డింగ్ రాసుకుందాం. స్టేట్మెంట్ showing changes in working capital between two balance sheet dates as on 31st March of 2019 and 2020. ఇది ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకొని ప్రాబ్లం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ప్రాబ్లం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ప్రొఫార్మా గీసేసుకుందాం. ప్రొఫార్మా ఈ విధంగా గీసేసుకోవాలి. ఓకే, effect of working capital changes. ఇక్కడ ఇంక్రీజ్, ఇక్కడ డిక్రీజ్. ఇక్కడ 2019 ఎండింగ్, 2020 ఎండింగ్. ఇక్కడ పర్టికులర్స్. ఈ విధంగా ప్రొఫార్మా ఫస్ట్ తీసేసుకున్న తర్వాత కరెంట్ అసెట్. ఇప్పుడు అసెట్స్ ఇచ్చాను నేను, కరెంట్ అసెట్స్ ఇవ్వలేదు. ఇచ్చిన అసెట్స్ లో కరెంట్ అసెట్స్ ఏందో చూడండి. ఫస్ట్ అసెట్స్ లో ఏమున్నది? క్యాష్ ఉంది. క్యాష్ ఏమవుతుంది? కరెంట్ అకౌంట్ అవుతుంది, కరెంట్ అసెట్ అవుతుంది. కరెంట్ అసెట్ అవుతుంది కాబట్టి చూపేస్తాను. క్యాష్ ఏమవుతుంది? కరెంట్ అసెట్ అవుతుంది. వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ కదా. క్యాష్ ఎంత ఉంది 2019లో? 60,000. 2020లో 94,000 ఉంది. అంటే క్యాష్ కరెంట్ అసెట్ కాబట్టి కరెంట్ అసెట్ ఏమైంది? 60,000 నుంచి 94,000 పెరిగింది కాబట్టి కరెంట్ అసెట్ పెరిగింది. కరెంట్ అసెట్ ఏమైంది? పెరిగింది. కరెంట్ లయబిలిటీస్ అలానే ఉంది కాబట్టి పెరిగింది. కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఎంత పెరిగింది? 60 నుంచి 94,000 మైనస్ 60 ఎంత? 34,000. డిక్రీజ్ అవ్వాలి డాష్. సెకండ్ చూడండి, డెటార్స్. డెటార్స్ అంటే ఇంతకుముందు చెప్పాను, మన దగ్గర సరుకులు తీసుకెళ్లి మనకి ఇంకా డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళు 2019 మార్చ్ ఎండింగ్ లో 2,40,000 మంది ఉన్నారు. 2,40,000 సరుకు ఉంది, డబ్బులు రావాల్సినవి. ఆ తర్వాత 2,40,000 ఇది 2020 మార్చి 31 నాటికి అది 2,30,000 చేరింది, అంటే తగ్గింది. ఇప్పుడు ఇదే చూడండి, ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీ. ఇప్పుడు కరెంట్ అసెట్ కదా డెటార్స్ అనేది. కరెంట్ లయబిలిటీస్ ఏమీ లేదు, కరెంట్ అసెట్స్ మాత్రం తగ్గింది. ఎంత తగ్గింది? 2,40,000 2,30,000 వచ్చింది. తగ్గింది కాబట్టి 10,000 తగ్గింది కాబట్టి మనకి వర్కింగ్ క్యాపిటల్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఇదేం చేయాలి? 10,000 తగ్గింది రాసుకోవాలి. తర్వాత చూడండి, స్టాక్ ఇన్ ట్రేడ్. స్టాక్ ఇన్ ట్రేడ్ ఎంత? 1,60,000 ఉంది 2019 మార్చి 30 నాటికి. 2020 మార్చి 31 నాటికి అది 1,80,000 చేరింది, అంటే 20,000 పెరిగింది. అంటే మన దగ్గర స్టాక్ కూడా మనకి కరెంట్ అసెటే కాబట్టి మనం ఏం చేస్తాము? వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ లో ఇది మనకి ఎంత? 20,000 పెరిగింది కాబట్టి కరెంట్ లయబిలిటీస్ ఇంట్లో ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి
ఇది పెరిగింది కాబట్టి, అసెట్ పెరిగింది కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ కూడా పెరుగుతుంది. అది 20,000 పెరుగుతుంది. ఇది రాసుకోవాలి. ఇప్పుడు దీన్ని టోటల్ చేయండి. 2 లక్షలు, 1 లక్ష, 3 లక్షలు, 3,80,000, 30,000, 4,10,000, 4,10,000, 90,000, 5,00,000, 4,000. చూసుకోండి ఒకసారి. 3 లక్షలు, 4,10,000, 5,00,000, 5,00,000, 4,000. ఓకే. ఇప్పుడు కరెంట్ లయబిలిటీస్ ఉన్న లయబిలిటీస్ లో మన కరెంట్ ఏంటో చూద్దాం. షేర్ క్యాపిటల్ ఫస్ట్ ఇచ్చాడు. షేర్ క్యాపిటల్ మనకి కరెంట్ లయబిలిటీయా కాదు, అది ఓనర్షిప్. అది ఓనర్షిప్ అమౌంట్. క్యాపిటల్ ఎప్పుడైనా కూడా లాంగ్ టర్మ్ కాబట్టి అది దాన్ని మనం పరిగణలోకి తీసుకోము. నెక్స్ట్ చూడండి, ట్రేడ్ క్రెడిటర్స్. ట్రేడ్ క్రెడిటర్స్ అంటే ఏంటి? మనము సరుకులను తీసుకొచ్చి లేదా ముడి పదార్థాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇంకా డబ్బులు మనం చెల్లించలేదు. అది ఎంతవరకు ఉంది? 1,40,000 నుంచి 1,40,000 నుంచి 90,000 పడిపోయింది. ఇప్పుడు ఇది కూడా కంపేర్ చేయదు, చేస్తాను. 2 లక్షలు, 3 లక్షలు, 4,60,000. అయితే ట్రేడ్ క్రెడిటర్స్ లో మనకేమైంది? మనం చెల్లించవలసిన పైకము 50,000 తగ్గింది. 1,40,000 నుంచి 90,000 పడిపోయింది అంటే 50,000 తగ్గింది. 50,000 తగ్గితే మనం ఏం చేయాలి? మళ్ళీ ఇది తీసుకోండి. వర్కింగ్ క్యాపిటల్ ఇస్ ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. మనం ఇప్పుడు కరెంట్ లయబిలిటీస్ ను డీల్ చేస్తున్నాం కాబట్టి కరెంట్ అసెట్స్ ఏం పనిచేయదు కాబట్టి మైనస్ కరెంట్ లయబిలిటీ ఎంత తగ్గింది? 50,000. 50,000 తగ్గింది. అంటే మనము అప్పు కట్టవలసిన అప్పు 50,000 తగ్గినప్పుడు మనకి వర్కింగ్ క్యాపిటల్ పెరుగుతుంది. పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? 50,000 రాసి డాష్ పెట్టాలి. నెక్స్ట్ చూడండి, రీటైన్డ్ ఎర్నింగ్స్ అన్నాడు. అసలు ఫస్ట్ మనం ఎప్పుడు వినలేదు ఇది. రీటైన్డ్ ఎర్నింగ్స్ అంటే ఏంటి? ఫస్ట్ దీని అర్థం తెలుసుకోండి. దీన్ని మనం దీంట్లో తీసుకురావాలా లేదా అని తెలియాలంటే ఫస్ట్ ఇది షార్ట్ టర్మా లాంగ్ టర్మా అనేది తెలియాలి. అది లాంగ్ టర్మ్ లయబిలిటీయా షార్ట్ టర్మ్ లయబిలిటీ అనేది తెలియాలి. రీటైన్డ్ ఎర్నింగ్స్ అంటే ఏమీ లేదు, మనకు ప్రతి సంవత్సరంలో వచ్చిన లాభంలో కొంత భాగాన్ని మనం తీసుకొని దాన్ని ఒక అకౌంట్ లో పెట్టుకుంటాం. దాన్ని మనం ఏం చేస్తాం? బిజినెస్ కి ఉపయోగిస్తాం. దేనికి ఉపయోగిస్తాం? మన బిజినెస్ లో డబ్బు తగ్గినప్పుడు ఈ రిటైన్డ్ ఎర్నింగ్స్ కూడా మనకి క్యాపిటల్ లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి క్యాపిటల్ అనేది ఎప్పుడైనా లాంగ్ టర్మ్ కాబట్టి ఇది షార్ట్ టర్మ్ లో రాదు కాబట్టి దాన్ని తీసుకోము. ఓకే, దాన్ని తీసుకోము కాబట్టి మనం ఇది తీసేస్తాం. రిటైన్డ్ ఎర్నింగ్స్ కూడా మనం తీసేస్తాం. ఇప్పుడు చూడండి, ఇంతే మన లెక్క, ఇంతే చిన్న లెక్క ఇది. వర్కింగ్ క్యాపిటల్ ఏమవుతుంది? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ అవుతుంది. ఇక్కడ ఇదేమో ప్లస్ లో ఉంది, దీని నుంచి ఇది మైనస్ చేస్తే ఎంత అయింది? $3,20,000 అయింది 2019 లో. ఇదెంత అయింది? ఇది ప్లస్, ఇది మైనస్ చేస్తాం. దీంట్లో నుంచి ఇది మైనస్ అని కాదు, దీంట్లో నుంచి ఇది మైనస్ చేస్తున్నాం అని అర్థం. 5,04,000 నుంచి 9,000, 90,000 తీసేస్తే ఏమైంది? $4,14,000 అయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టోటల్ వేస్తున్నాను కింద. ఇది 4,14,000. ఇప్పుడు ఇది కూడా 4,14,000 కావాలి కాబట్టి బ్యాలెన్స్ కావాలని కోసము మనం ఏం చేస్తాము? ఎంత వర్కింగ్ క్యాపిటల్ 2019 ఎండింగ్ లో 3,20,000 ఉంటే 2020 March 31 ఎండింగ్ వచ్చేసరికి 4,14,000 అయింది. కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ మనకు పెరిగింది కాబట్టి నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత? 94,000. ఈ రెండు కలిపితే 4,14,000, ఇది 4,14,000. ఇప్పుడు ఇక్కడ చూడండి,
34,000, 54,000, 1,04,000. ఇక్కడ 10,000. ఇదెంత? 1,04,000. ఇదెంత అయింది? 10,000 ఉంది. నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఏం చేస్తాము? ఇక్కడ తీసుకెళ్లి 94,000 వేసేస్తాం. ఇప్పుడు రెండు బ్యాలెన్స్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు నెట్ ఇంక్రీజ్ అయింది. ఇది నెట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనము ఇక్కడ వేసేసాం ఫిగర్. ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయింది కాబట్టి మనకి ఆన్సర్ ఏంటి? నెట్ ఇంక్రీజ్ అయింది వర్కింగ్ క్యాపిటల్ ఎంత? 94,000 ఆన్సర్. నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఇస్ ఈక్వల్స్ టు 94,000 రూపాయలు. దిస్ ఇస్ ద ఆన్సర్. ప్రాఫిట్. ఓకే, సో నోట్ డౌన్ చేసుకోండి. ఇది నెట్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అనే ఒక కాంపోనెంట్ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్. ఈ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ ని నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. ఆ తరువాత మనము సోర్సెస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఫండ్స్ కి వెళ్దాం. స్టేట్మెంట్ ఫస్ట్ మనం వర్కింగ్ క్యాపిటల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ గురించి మీకు డీటెయిల్డ్ గా చెప్తాను. అందులో కూడా లెక్కలు చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము. ఆ స్టెప్ కూడా అయిపోయిన తర్వాత కొన్ని లెక్కలు చేసి చాప్టర్ ని క్లోజ్ చేద్దాం. ఓకే, సో రైట్ డౌన్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్.